మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. మీరు అన్నారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కథ నేను ఎవరికి నేరేట్ చేయలేదు. కొన్ని సీక్వెన్స్లు ఆ సీన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ఏది విత్ షార్ట్ డివిజన్ అది ఇంప్రెస్ అయ్యి సినిమా ఇచ్చారు. బట్ మీ దగ్గర ఉందా బౌండెడ్ స్క్రిప్ట్? మీ దగ్గర అన్నా పోనీ అంటే మేబీ మోస్ట్ ఆఫ్ ఇట్ బౌండెడ్ స్క్రిప్ట్ అని నేను అన్నా. అంటే ఆ టైంలో అంత పేపర్స్లో రాసేవాడిని, నేను అసలు ఫాలో అయ్యాను కదా. అది కూడా ఓకే. ఐ నెవర్ యూస్ టు ఫాలో బిగినింగ్ టు ఎండ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక ఆర్డర్. బిగినింగ్ టు ఎండ్ అనేది లేదు, సింగిల్ లైన్ ఆర్డర్. సింగిల్ లైన్ ఆర్డర్ అంటే భరణి ఎప్పుడు ఒక వర్షన్ రాశాడు, దాన్ని నేను కొన్ని పీకేసి నేను ఏదో పెట్టాను, అది కంటిన్యూస్ ప్రాసెస్లో అవుతూ ఉండేది. ఓకే, చివరి వరకు ఫాలో అయిన స్క్రిప్ట్ ఎప్పుడు లేదు. ఇప్పుడు నాకు ఇంకా గుర్తుంది, ప్రీ క్లైమాక్స్లో నాగార్జున తలుపు తెరుచుకుని వస్తే ప్రీ క్లైమాక్స్ సీన్ అది పేపర్ మీద ఎలా ఉంది, శివ తలుపు తెరుచుకుని వచ్చాడు, శివ భవాని ఎక్కడ, అంతే సీన్. ఇప్పుడు అసలు వెంకట ఏంటి ప్రీ క్లైమాక్స్లో ఏంటి సీన్ అంటే కటడాక్కని కొట్టి ఆడు మెల్లగా లెగిసి భరణి భయంతో వీడు ఇలా ముందుకు వచ్చి నాగార్జున ఒక సిగరెట్ తీసి పెట్టి భవాని ఎక్కడ అంటాడు. ఇది ఇమాజిన్ చేయలేరు కదా ఎవరు. ఓకే, అప్పుడేంటి పేపర్ మీద ఉన్నది ఏది కూడా అసలు వర్కౌట్ అయ్యేది కాదు చదివితే. అప్పుడు 3-4 సార్లు అడిగాడు వెంకట్ నాకు, ఏంటి సినిమా ఇలా ఉంది అది ఇలా ఉంది. అప్పుడు ఇంకో ఆర్డర్ మానేసిన తర్వాత అదే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో బేసిక్గా అప్పుడేంటి నాకు చిన్న అంటే క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఎడిట్లో కొంచెం వచ్చింది. ఆ టైంలో నేను రిమెంబర్ కొన్ని చేంజెస్ చేసాం, బట్ మోర్ ఆర్ లెస్ తీసిన సీన్ ఏది కట్ చేయాలి శివలో. ఓకే, అది పెద్ద వండర్ నాకు ఇంతవరకు. వాస్తవానికి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ మీ దగ్గరే ఉందండి. నేను నేరేట్ చేసేవాడిని, అదే నేను సినిమా తీసే ముందే మొత్తం సినిమా నా మైండ్లో చూసాను. మిగిలిన టెక్నీషియన్లు అందరూ కన్ఫ్యూజన్ ఉన్నా నాకు 100% కరెక్ట్ అండ్ మిమ్మల్ని 100% బిలీవ్ చేసిన వ్యక్తులు నాగార్జున గారు. నాగార్జున కూడా తెలుసు కాదు నా మీద ఒక మనిషిగా ఉన్న నమ్మకం, నేను ఏం చేస్తున్నాడు అని నాగార్జున ట్రాక్ కూడా చేయలే ఇప్పుడు. ఓకే ఓకే, నన్ను నాకున్న సినిమా నాలెడ్జ్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ నన్ను నమ్మాడు, తన ఇంటిగ్రిటీ. ఎందుకంటే ఒక పర్టికులర్ టైంలో శివ ఎండ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ వెంకట్కి సురేంద్రకి నమ్మకం పోయింది అంత. ఎందుకంటే అప్పటికే డబల్ పాజిటివ్ షో వేసేటప్పుడు నాగార్జున సురేంద్ర ఫ్రెండ్ ఒక అతను చండాలంగా ఉంది, మీకు వీలైతే సినిమా ఆపేయండి అని చెప్పాడు, అసలు రిలీజ్ చేయొద్దు అన్నాడు. ఇంకొక సురేంద్ర పనిచేసే మేనేజర్ ఏమో అసలు బాటనీ పాట చాలా చండాలంగా ఉంది, సినిమా యావరేజ్ అని చెప్పాడు. ఇలాంటి ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఇది పోయింది రైట్ అని. ఒక స్టేజ్లో స్ట్రైక్ జరుగుతూ ఉన్నప్పుడు బాంబేకి వెళ్ళి రీ రికార్డింగ్ చేద్దాం అన్నాడు ఇళయరాజా గారు కూడా ఏంటి ఆయన బదుల్ పాజిటివ్ చూసి నేను నాతో మాట్లాడాల, నాతో ఏమన్నా అంటే సైలెంట్ సినిమా చూసినట్టు ఉంది అన్నారు అని వెళ్ళిపోయిన తర్వాత సురేంద్ర ఇళయరాజా దగ్గరికి వెళ్తే ఇది బాగా తీసాడు కానీ చాలా ఫ్లాట్గా ఉంది, కామెడీ ట్రాక్ పెట్టమన్నాడు. అప్పుడు సురేంద్ర చెప్తే సరే సురేంద్ర ఈ సినిమాలో కామెడీ ట్రాక్ వర్కౌట్ అవుతుంది అయిపోయింది అప్పటికి. కానీ నాకు ఒక పెద్ద ఇదేంటంటే నా మీద ఉన్న ఎమోషన్ ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నారు సురేంద్ర వాళ్ళు, సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న దానికన్నా దే ఆల్మోస్ట్ వర్ కన్సర్న్ అబౌట్ మై డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే దే ట్రస్టెడ్ మై ఇంటెన్సిటీ, నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను అనేది వాళ్ళు ట్రస్ట్ చేశారు. ఓకే, ఇది వచ్చిన ప్రోడక్ట్ ఆడుతుందా లేదా అనేది డౌట్ వచ్చింది. రైట్, అప్పుడు ఎంత డబ్బులు తగ్గిద్దాం అని అంటే బెటర్ అని వెంకట్ ట్రాక్స్ వేద్దామని చెప్పాడు. ఆ టైంలో ట్రాక్స్ వేసారు, వేరే సినిమా ట్రాక్స్. అప్పుడు నేనేమన్నానంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఊహించుకొని షార్ట్ డివిజన్ చేసాం, ట్రాక్ మ్యూజిక్ వర్కౌట్ అవ్వదు అని చెప్తే అప్పుడు నాగార్జున అన్నాడు, నాకు రాము ఒకటి కన్సిడర్ చేశాడు, చివరి కాపీ వచ్చే వరకు రాము విజన్లోనే వెళ్దాం, ఇది మీకు ఎక్కువ అవుతుంది అంటే నా రెమ్యూనరేషన్ కట్ చేసుకోండి. సో మ్యూజిక్ ఎలా ఉండాలి, సౌండ్ ఎలా ఉండాలి అని కాంప్రమైజ్ మాత్రం చేయడానికి వీలు లేదు, రాము ఎలా కావాలంటే అలా చేయమని చెప్పాడు. ఆ రోజు కానీ వాళ్ళు కొంచెం స్వే అయ్యి ట్రాక్ మ్యూజిక్ అయితే మొత్తం శివ రిజల్ట్ వేరుగా ఉంది. ఇళయరాజా ఒరిజినల్ మ్యూజిక్ లేకుండా శివ ఈజ్ నాట్ ద సేమ్ ఫిల్మ్, నా స్ట్రాంగ్ ఒపీనియన్. సింధూర పువ్వు వచ్చినట్టుందండి తమిళ్లో మీరు అన్నట్టు లైవ్ ఇది సౌండ్ ఎఫెక్ట్స్
తర్వాత శివకి సింధూర పువ్వులో ఉన్న సౌండ్ ఇంజనీరు, నేను సింధూర పువ్వు సినిమా చూసినప్పుడు సౌండ్ పంచెస్ సౌండ్ చాలా వెరైటీగా వచ్చినాయి. అంతకుముందు ఎప్పుడు వినలా. అప్పుడు ఈ అమల హీరోయిన్ అమలకి ఒక మేనేజర్ ఉండేవాడు సురేష్ అని. ఆ సురేష్ అతనికి క్లోజ్. అభవన్ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ సింధూర పువ్వు. ఓకే. అప్పుడు ఈ సురేష్ని అడిగి నేను అభవన్ కలిసి వెళ్ళి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా వచ్చినాయి అదంటే దీపన్ చటర్జీ అని బాంబేలో కూడా ఉన్నాడు. షోలేలో రికార్డింగ్ మిక్సింగ్ మంగేష్ దగ్గర పనిచేసాడు. ఓకే. అప్పుడు ఇంగ్లీష్ సినిమా సౌండ్స్ అతను ఒక టేప్లో కాపీ చేసుకుని పెట్టుకొచ్చాడు. అది దీపన్ చటర్జీ సౌండ్ చేసినందుకు సింధూర పువ్వులో ఆ పంచెస్ అక్కడ వాడాడు. నేను ఆ పంచ్ సౌండ్స్ కూడా వెళ్తే అందుకని పెట్టుకున్నా. ఓకే. దీపన్ చటర్జీని ఓకే దానికి యూనో. సో ఇది కాదు, కానీ ఇళయరాజా అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ దే ఆర్ డిఫరెంట్. రైట్. యూనో అవును. లైవ్ రికార్డింగ్ చేసి అంటే శివ టైంలో ఆల్మోస్ట్ కారు గొంతులో పడినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది అనేది వాళ్ళు యాక్చువల్గా రికార్డ్ చేశారు. అవును. శివ కోసం అంతకుముందు ఇప్పుడు ఏ సినిమా ఫస్ట్ టైం అన్నారు. అది ఫస్ట్ టైం. యా. సో ఎందుకంటే సౌండ్ అనేది నేను షోలే నుంచి కానీ మెకన్నాస్ గోల్డ్ నుంచి కానీ నాకు 5-6 సినిమాల నుంచి నేను ఎప్పుడు కోట్ చేస్తూ ఉన్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటి, చాలా ఒరిజినల్ సినిమా కాదు శివ. యాక్చువల్గా ఒరిజినల్ అంటే నేను చెప్పేది చాలా సీన్స్ నేను చూసిన సినిమాల్లోంచి కాపీ కొట్టినాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న పరిగెడత అలా తిరుగుతాడు, ఒక్కని సౌండ్ వస్తుంది, ఇలాగ వచ్చి ఒక దీంట్లో గొడ్డలు ఉంటుంది. అది 5 Man Army అనే సినిమా చూసిన వెస్టర్న్ ఫిలిం. అది ఇంకోటి ఆడు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక స్తంభాన్ని గుద్దుకుని పడిపోతాడు. అవును. ఎవరుకుని. అది నేను ఎక్కడ చూశానంటే వసంత కోకిల అని బాలు మహేంద్రన్ సినిమా, శ్రీదేవి కమలాసన్. దాంట్లో క్లైమాక్స్లో శ్రీదేవి ట్రైన్లో ఉండి ఆ ట్రైన్ వెళ్ళిపోతాను, కమలాసన్ కుంటుకుంటా పరిగెత్తుకుంటూ వస్తాడు. సో ఇప్పుడేంటి మీకు ఒక సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఒక సబ్జెక్ట్ ఎక్కడ ఉంది. సో ఆడియన్స్ ఐస్ ఆర్ గెటింగ్ డివైడెడ్. శ్రీదేవి దిగుతుందా వెళ్ళిపోతుందా అనేది నా రైట్ ఐ చూస్తుంది, లెఫ్ట్ ఐ చూస్తుంది. అప్పుడు గబుక్కుని పోల్ ఎంటర్ అయ్యేటప్పటికి అది మిస్ అయ్యి కమలాసన్ గుద్దుకుని ఎంత ఉలిక్కిపడ్డాడో ఆడియన్స్ కూడా అంత ఉలిక్కిపడతారు. ఇది విజయవాడలో నేను అనుభవించాను. రైట్. ఓకే. సేమ్ థింగ్ కాపీ కొట్టే శివాలో. ఓకే. అప్పుడు చిన్న లెఫ్ట్ సైడ్లో పెట్టి ఆడు వెనక్కి చూస్తూ ఉంటాడు, వెనక్కి చూస్తూ ఉంటే గోండలు వెనకాల నుంచి పరిగెడుతూ ఉంటారు. సో మనం వాడిని ఈయన రైట్లో పెట్టింది, ఆయన రైట్లో లెఫ్ట్లో అవుట్ ఫోకస్లో గోండాలు వస్తారు. అప్పుడు ఈ పోల్ ఎంటర్ అయినప్పుడు మనం గబుకు ఉలికి పడతాం. ఓకే. 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 ఇలా కొన్ని షార్ట్ ఇంటర్ఫరెన్స్ లేకపోతే నేను డిఫరెంట్ సిచ్యువేషన్లో పెట్టాను, కానీ చాలా షార్ట్లు నేను కాపీ కొట్టినాయి. దాంట్లో ఇదే సీక్వెన్స్లో తను వెళ్తున్నప్పుడు షాడోస్ ఉంటాయి. అదే సినిమా ఇన్స్పిరేషన్ అది అసలు యాక్చువల్గా ఆ పర్టికులర్ రోజు చేస్తున్నప్పుడు లైటింగ్ చేస్తున్నప్పుడు చూసాం అన్నమాట. లైటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇంత ఉండి అంత పెద్ద షాడో ఆ పర్టికులర్ బిల్డింగ్ మీద అంత వైట్ వాల్ అనేది కూడా జస్ట్ చాలా అన్యూజువల్. అది ఆ షాడో చూసినప్పుడు వచ్చిన ఐడియా. ఇది అయితే కాపీ ఇది కాదు, ఇది యాక్చువల్గా అప్పుడు వచ్చిన ఐడియా. అంతకుముందు ఆలోచించలేదు, ఆ పర్టికులర్ మూమెంట్లో చూసినప్పుడు వచ్చిన ఐడియా.